హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, పరమ గురువులకి, పరమ గురు మండలికి, యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మేడం సాదరంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాల కృతజ్ఞతలండి. విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపక స్వప్నేశ్వర్ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అయితే ఈరోజు చివరి భాగం మేడం బ్లావెట్స్కి పుస్తకం చదువుతున్నానండి. నా స్వయానికి కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. మేడం బ్లావెట్స్కి గారికి, ప్రాంతా మాస్టర్ గారికి కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మేడం పేజ్ నెంబర్ చెప్పింటి కదా మీకు? అవును మేడం, చెప్పారు మేడం. మర్చిపోయారా? నేను ఏదో వెతుక్కోవడానికి పోయి ఏదేదో అన్ని తీసేసాను, అందుకే గుర్తులేదు. ఇప్పుడు చూస్తున్నా. చెప్పారు నిజమే పాపం, మీరేమో చెప్పారు, నేనేమో మొత్తం వైట్ పేపర్ అయిపోయింది మేడం. మొత్తం వైట్ పేపర్లో ఉంటుంది, ఏం చేద్దాం మధ్య. బ్లావెట్స్కి 128. చూద్దాం. 175 వరకు వచ్చినట్టుంది పేజ్. అయితే నిన్నటిది ఇక్కడ దాకా వచ్చింది. 75 కాదు మేడం, 9 ఏదో సంథింగ్ చెప్పినట్టున్నారు మేడం. అవునా? వృత్తి పథంలో అనేది 173కి వచ్చింది, చెప్పినట్టుంది మేడం. 24 ఏదో చెప్పిన అయిపోయింది మేడం ఇది. మేడం 175కి అక్కడే ఆగింది అది నిన్నటిది. అంటే ఇంక 10 పేజీలు ఉందన్నప్పుడే చెప్పాను మేడం, ఆపాను అక్కడ. అవును, 10 పేజీలు అయితే ఉంది అక్కడ. 184 దాకా ఉంది. 175కి 184 అయిపోయింది నిన్న. అదే మనిషి తనకు తెలిసిన మనిషి కన్నా చాలా చాలా గొప్పవాడు అన్నది ఇసిస్ ప్రాతిపదిక. ఓకే మేడం, ఇక్కడ నుంచి నేను లాస్ట్ చివరి పేరా చదువుతున్నాను అంతే, 174లో. ఓకే, అదే రాసుకున్నట్టున్నాను. ఆ పేజు ఏదో ఎటుకే పోయి అవన్నీ అవతల యువతలు అయిపోయినాయి చిందరవంద. ఇసిస్ ప్రాతిపదిక. ప్రతి మనిషిలో ఎన్నో శక్తులు నిగూఢంగా ఉన్నాయి. ఇంతవరకు పాశ్చాత్య దేశాల మేధావి వర్గానికి ఆ రహస్యం తెలియదు. మనిషి బుద్ధిమంతుడైతే చాలదు, ఆత్మజ్ఞాని కావాలి. మహాత్ములకు, మహర్షులకు మరణం ఉండదు. వారు అమరులు, అమృతులు. వారు పరమ గురువులుగా శాశ్వతులు. మనకు వివేకం కలిగించేది, జ్ఞానం ప్రసాదించేది ఆ మాస్టర్లే. తన శక్తిని తాను తెలుసుకోకపోవడం అజ్ఞానం. ప్రతి మనిషి ప్రయత్నిస్తే దివ్య జ్ఞానం పొందగలడు. ప్రతి మనిషి దేవుడే. దేవుడంత ఎత్తులకు మనిషి ఎదగగలడు. ఇసిస్ అన్వేలులో ఆ ప్రయత్నంలో ఎదురయ్యే ప్రమాదాలను పేర్కొనడం, కష్టాలను చూపడం జరిగింది. ఆ పుస్తకంలో థియోసఫీ సిద్ధాంతాన్ని, సందేశాన్ని క్లుప్తంగా వివరించడం జరిగింది. ఇండియాలో థియోసఫీ ప్రచారానికి అండగా థియోసాఫిస్ట్ పత్రిక ప్రారంభించింది. అందులో అభ్యుదయ భావాలు గల వ్యాసాలు ప్రచురించేవారు.
భారతీయ తత్వంపై ప్రచురించిన రచనలు పాశ్చాత్యులను ఆకర్షించాయి. ఒక విధంగా ప్రాకృత్యమాల మధ్య సన్నని వారధి ఏర్పడింది. అవగాహన పెరిగింది. అదే విశ్వ సౌభ్రాతృత్వ భావన నెలకొనడానికి ఆధారమైంది. సీక్రెట్ డాక్ట్రిన్ 1888 నాటికి ముఖ్య గ్రంథం సీక్రెట్ డాక్ట్రిన్ తయారైంది. మానవ ఆవిర్భావము, సృష్టి పరిణామము మొదలైన విషయాల పట్ల తాత్విక శాస్త్రీయ అవగాహన ఏర్పడ్డది. ఇసి సన్వీల్డ్ కన్నా దీనిలో విస్తృత పరిశీలనకు అవకాశం ఏర్పడ్డది. ప్రాచీన మతాలు, విశ్వాసాలు, అధునాతన విశ్వాసాలు, ఇజాలు, తాత్విక విషయాలు విపులంగా చర్చించబడ్డాయి. కాలగర్భంలో దాగిన జ్ఞాన నిధుల్ని వెలికి తీయడం జరిగింది. సనాతన విజ్ఞానం వెలుగు చూసింది. ఇంతకాలం నిస్తులంగా ఉన్న విజ్ఞానం మనిషికి అందింది. 20వ శతాబ్దంలో మనిషికి కావలసిన విజ్ఞానము, వివేకం సీక్రెట్ డాక్ట్రిన్ ద్వారా అందించింది. 1885లో 3 భాగాలు తయారయ్యాయి. మొదటి సంపుటి ముందు మాటగా బ్లావెట్స్కీ ఇలా రాసింది: 3వ భాగం పూర్తయింది, 4వ భాగం ఆకల్టిజం ఇంకా రాయవలసి ఉంది. తర్వాత 3వ భాగం అచ్చు కానే లేదు. 4వ భాగం గురించి ఎవరికీ తెలియదు. అది నేటికి రాయని మహారచనగా మిగిలిపోయింది. 3వ భాగం మాయం కావడం గురించి తర్వాత చాలా కథలు వెలువడ్డాయి. కొన్ని అపోహలు, కొన్ని దురూహలు. మేడం బ్లావెట్స్కీ అంటారు, అన్ని ప్రకృతిలో సహజంగానే ఉన్నవే, అయితే నిగూఢంగా ఉన్నవి సైన్స్ పరిశోధించి ఒక్కొక్కటిగా ఆవిష్కరిస్తుంది. కొందరు వ్యక్తులకు మాత్రమే ప్రకృతిలోని రహస్యాలు అందుతాయి. కలియుగము 5000 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. 1887-97 మధ్య కాలంలో ప్రకృతిలోని పదార్థ విజ్ఞానం ఎక్కువగా బయటపడే అవకాశం ఉంది. మేడం చెప్పినట్లే 1897లో అనేక వైజ్ఞానిక పరిశోధనలు జరిగాయి. 1895లో ఎక్స్రే కనుగొనబడింది. అణు విచ్ఛేదనం జరిగింది. ఎలక్ట్రానిక్స్ విజ్ఞానం అందింది. ఇది నిన్న కూడా ఆ పేజ్ అయిపోయినట్టుంది మేడం. ఇది ద సీక్రెట్ డాక్ట్రిన్ పుస్తకంలో బ్లావెట్స్కీకి అర్థం కాని విషయాలు, ఆమెకి తెలియని విషయాలు అనేకం ఉన్నాయి. అయితే భవిష్యత్తులో సాధకుల, పాఠకుల జ్ఞాన దృష్టికి అవి తెలుస్తాయని ఆమె అన్నారు. వాటిని రాసింది నేను కాదు, పైనున్న మాస్టర్లు నా చేత రాయించారు. నా చేయి పట్టి నడిపించింది, రాయించింది వారే. కృతికర్తలు వారు. నేను లేఖకిని. ఆ విషయాలు రాయగల మేధ నాకు లేదు. ఆ పుస్తకం సృష్టి, విశ్వ రహస్యాలపై సంపూర్ణ రచన కాదు. సత్యాన్ని తెలుసుకోగలిగే వారికి కొంత మార్గం చూపిస్తుంది. అయితే చాలా పుస్తకాలలో దొరకని రహస్యాలు, విషయాలు అందులో ఉన్నాయి. సీక్రెట్ డాక్ట్రిన్ పుస్తకం దివ్య జ్ఞానంలో ఎవరెస్ట్ శిఖరం కాకపోవచ్చు. దివ్య జ్ఞానం కల్పవృక్షం. ఎన్నో పూలు పూస్తుంది, కాయలు కాస్తుంది, అమృత ఫలాలను అందిస్తుంది. 1889లో వెలువడిన ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ నిజంగా శిఖర్ సదృశం. అది వచన కవిత, అది ఆత్మశోధన. మనిషి తనలోని దివ్య జ్ఞానాన్ని ఆవిష్కరింపజేసుకునే మార్గం చూపిస్తుంది. దివ్య జ్ఞాన బోధనల్లో అది తలమానికం. అది వ్యక్తి గమ్యానికి, సమాజం లక్ష్యానికి సూచిక. పుత్తినే సీక్రెట్ డాక్ట్రిన్ ఎన్ని సార్లు చదివినా ఏవీ ఒరగదు. వాయిస్ ఆఫ్ సైలెన్స్ సత్యాన్ని ఆవిష్కరిస్తుంది. దీని వెలుగులో సీక్రెట్ డాక్ట్రిన్ అధ్యయనం చేయాలి. ప్రపంచంలో సిద్ధాంత గ్రంథాలు, నీతి నిధులు చాలా ఉన్నాయి. థియోసఫీ వల్ల ఒరిగేది ఏమిటి? మోక్షం లభిస్తుందా? దేవుడు కనిపిస్తాడా? పునర్జన్మ లేకుండా పోతుందా అని జిజ్ఞాసులు ప్రశ్నిస్తారు. వీటికి పరిష్కారం ఆత్మజ్ఞానంలో ఉంది, అంటే యోగ సాధనలో ఉంది. అది మాస్టర్ యోగ సూత్రం. దాని వైపు అప్పటికి జనం వెళ్ళలేదు. బ్లావెట్స్కీ లోపల అన్ని సిద్ధం చేసి పెట్టి గేట్లు తెరవకుండా తప్పుకున్నారు. తన పని పూర్తి చేయకుండానే వెళ్ళిపోయింది. ఈ సటరిక్ అంటే యోగ సాధనతో ఆత్మాన్వేషణ. పుస్తకం గమ్యం చూపిస్తుంది, మార్గం నిర్దేశిస్తుంది, సాధన ముందుకు నడిపిస్తుంది. వాయిస్ ఆఫ్ సైలెన్స్ పుస్తకం గురించి మేడం బ్లావెట్స్కీ అంటారు, అందులో మహావాక్యాలు ఉన్నాయి.
అవి నేను సృష్టించినవి, కల్పించినవి కాదు. వాటిని ఒక తెలుగు పుస్తకం నుండి తీసుకొని అనువదించాను. మహాయాన బౌద్ధానికి వాయుస్ హృదయం వంటిది. గౌతమ బుద్ధుని త్యాగానికి, ప్రత్యేక బుద్ధుల ఆధ్యాత్మిక త్యాగానికి తేడా ఉంది. ఇది మహాయాన సంగ్రహం. ఇది టిబెటస్ యోగం, నిగూఢ యోగ రహస్యాల నిధి అంటారు టిబెట్ గురు తాషీలామా. 25వ అధ్యాయము కొనసాగింపు. కాలం ఆగదు, చరిత్ర మలుపులు తిరుగుతుంది. పరిణామం ప్రగతికి బాటలు వేస్తుంది. అది సత్యం. సత్యం ఎప్పటికీ సత్యమే. సత్యాన్వేషణ నిరంతరం సాగుతుంది. సత్యాన్ని అన్వేషించడమే యోగం. సత్యయోగమే నిరవధిక తపస్సు. ఆత్మజ్ఞానానికి ఏకైక మార్గం, సూటి మార్గం మహాయోగం. సత్యయోగం ఎప్పుడూ మాస్టర్ల అధీనంలోనే ఉంటుంది. గురువుల పర్యవేక్షణల్లో గమ్యాన్ని చేర్చుతుంది, లక్ష్యాన్ని సాధిస్తుంది. గురువు అనుమతి లభిస్తే తప్ప యోగ మందిరంలో ప్రవేశం లభించినట్లు కాదు. పైనున్న మాస్టర్లు ఆమోదిస్తే తప్ప పయనం ముందుకు సాగదు. మాస్టర్లను దర్శించే ఉపాయం మొదటిసారిగా కలిగించిన వ్యక్తి బ్లావెట్స్కీ. తర్వాత దర్శనాలు నిదర్శనాలైనవి. మాస్టర్లే హిమాలయాలు దిగి వచ్చారు. అజ్ఞాతం వదిలి దివ్య జ్ఞానులైనారు. కొంతకాలం క్రితం వరకు అకోసరంగా ఉండే గురువుల్ని వైట్ బ్రదర్హుడ్ అని వ్యవహరించేవారు. నిజానికి వారు తెల్లని వారో నల్లని వారో ఎవరికెరుక. వారివి ఆస్ట్రల్ రూపాలు కనుక, కాంతి శరీరాలు కనుక వైట్ బ్రదర్స్ అయినారేమో. వారిని చూసిన వారు తక్కువ, నమ్మిన వారు ఎక్కువ. నమ్మే వారికి సైతం దృష్టాంతాలు నాస్తి. దరిమిల్ల ప్రయోగాలు ప్రయత్నాలలో హిమాలయాల్లో, టిబెట్, చైనా సరిహద్దుల్లోని శంబాలా అనే లోయ ప్రాంతం మాస్టర్ల నివాసమని ఒక నమ్మకం బలపడ్డది. అక్కడికి చేరిన వారిని వేళ్ల మీద లెక్కించవచ్చు. వారి అభిమానం పొందిన వారు పదుల సంఖ్యలో ఉన్నారు. పరమ గురువులు వందల్లో ఉన్నారో వేల సంఖ్యలో ఉంటారో ఎవరికీ తెలియదు. వారివి అది భౌతిక రూపాలు. ఆ భౌతికం అంటే ఇంద్రియాలకు అతీతమైనది గదా, కనుక కంటికి కనిపించని రూపాలు. అవి మాయా రూపాలు. కామరూపులు తమకు అవసరమైతే, ఇష్టమైతే భౌతిక రూపంలో, ఆస్ట్రల్ రూపంలో భావ శరీరాలతో కనిపిస్తారు. అన్ని కష్టాలు పడి సర్వం త్యాగం చేసి అవసరాలు, సుఖాలు, భోగాలు వదులుకొని వచ్చిన బ్లావెట్స్కీలోని శూన్యత, ఆధ్యాత్మిక తపన మాస్టర్లకు నచ్చింది. దివ్య జ్ఞానం ప్రవేశానికి ఆ శూన్యత సరైన అర్హత అని గుర్తించారు. మేడం బ్లావెట్స్కీని తన చేలగా ఎన్నుకొని దర్శనం ఇచ్చిన మహాత్ముడు మోరియా తర్వాత కుతుహోమి, జ్వాలకుల్ వంటి మాస్టర్ల సహకారం పొందగలిగింది, ముందుకు పోగలిగింది. దానితో ఆమె సత్యాన్వేషణ ఊపందుకుంది. ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభమైంది. మాస్టర్లు ఎవరు నియమాలు నిబంధనలు పెట్టరు, నీతి పాఠాలు చెప్పరు, గమనిస్తుంటారు. అభివృద్ధి సాధించడంలో అజ్ఞాతంగా ఉండి సహాయపడతారు. అన్ని పరీక్షల్లో విజయం పొందితే అప్పుడు దివ్య జ్ఞానం అందిస్తారు, తమ మీడియంగా ఉండడానికి అనుమతిస్తారు. 60 సంవత్సరాల జీవన యానంలో సుదీర్ఘ యాత్ర కాకపోవచ్చు. బ్లావెట్స్కీ సాధించింది ఎంత, విజయం పొందింది ఏ పాటి, లబ్ధి ఎంతవరకు. బంధం తెగిపోకూడదు, అనుబంధం ఆగిపోకూడదు, నా అవతార లక్ష్యం ఆగిపోదు అంటారు ఆమె. లింక్ కొనసాగాలి. అయితే ఎలా? థియోసాఫికల్ సొసైటీ ఉదాత్త ఆశయాల పునాదులపై నిర్మితమైంది. కొన్ని లోపాల కారణంగా గోడలు బీటలు వారాయి. మనస్పర్ధల వల్ల, కొందరి స్వార్థపరత్వం వల్ల సఖ్యత లోపించింది. పతనోన్ముఖమైంది, కానీ పూర్తిగా కనుమరుగు కాలేదు. అమెరికాలో, యూరోప్లో గట్టిగానే నిలబడింది. ఇండియాలోనే దాని ప్రాశస్త్యం తగ్గింది, కుంటి నడక నడిచింది. మేడం ఏదో సౌండ్ వస్తుంది కొంచెం. కొంచెం ఏదో వినపడుతుంది. సత్యానికి ఎప్పుడూ అపజయం ఉండదు, అవరోధాలు ఏర్పడవచ్చు.
1891లో బ్లావెట్స్కి జీవన రంగం నుండి నిష్క్రమించింది. కానీ పోషించవలసిన పాత్ర ఇంకా మిగిలే ఉంది. ఆమె నిష్క్రమణ మాస్టర్లు ఊహించింది కాదు. స్వయంకృతాపరాధాల వల్ల అల్పజీవి అయి ఉండవచ్చు. ఉద్యమం సాగాలి, మాస్టరిజం కొనసాగాలి. మాస్టర్లు మానవ హితం కాని పనులు సంకల్పించరు. ఉద్యమ స్ఫూర్తితో ఆచరించగల మనుషుల కోసం నిరీక్షిస్తారు. బ్లావెట్స్కి నిష్క్రమణలో సైతం ఏదో అంతరార్థం ఉంది. అది ఏమిటన్నది పరిప్రశ్న. ఆమె ఆశించిన లక్ష్యం ఏ మలుపు తిరిగిందన్నది మరొక ప్రశ్న. థియోసాఫికల్ సొసైటీలో బ్లావెట్స్కి లేని వెలితి పూరించలేనిది. చాలా కాలం పాటు ఆ శూన్యం తెలుస్తూనే ఉంది. థియోసఫీ మూత పడినట్లేనని ఆమె అంటే గిట్టని వారు భావించారు. మహాత్ముల మరణంతో ఏర్పడే శూన్యము తాత్కాలికమే. మరొక మహాత్ముడు అవతరిస్తాడు, బాధ్యత తీసుకుంటాడు. తపస్సు వృధా కాదు. శరీరాలు వదిలిన తర్వాత వారి యోగశక్తి, ఆత్మశక్తి 100 రెట్లు అధికంగా పనిచేస్తుంది, పరిణవిల్లుతుంది. ఇది సత్యం. ఆ మహాయోగిని మిగిల్చిన పనిని విజయవంతంగా పూర్తి చేయడానికి కొందరు ముందుకు వచ్చారు. యూరోప్లోని థియోసఫిస్టులు సంఘటితమైనారు. ఆ కూటంలో బ్లావెట్స్కి ఆశించిన ఆత్మాన్వేషణ ఒక్కటే కొరవడింది. ఆత్మ లేని మనిషికి విలువ ఉండనట్లే ఆత్మాన్వేషణ లక్ష్యంగా లేని సొసైటీ ప్రగతి సాధించలేదు. అప్పటికే లండన్ లార్డ్స్ ఏపీ సిన్నెట్ అధీనంలోకి వచ్చింది. ఆయన వేరు గ్రూపు ఏర్పాటు చేసుకుని సొసైటీ రూపురేఖలనే కాదు, లక్ష్యాలను, ఆదర్శాలను మార్చివేశాడు. జనం ఎవరు సిన్నెట్ చర్యలకు ఖండించలేదు. అల్కాట్, జడ్జి, అనిబిసెంట్ల నాయకత్వాన్ని గౌరవించసాగారు. దాంతో యూరప్ థియోసఫీలో 2 చీలికలు ఏర్పడ్డాయి. థియోసాఫికల్ సొసైటీ థియోసఫీపై శ్రద్ధ ఏర్పడింది, కానీ అసలైన యోగ సాధన విభాగం లుప్తమైంది. అది ఏమిటో ఎవరికీ తెలియని పరిస్థితి. యోగ విభాగంలో సంపూర్ణ శిక్షణ ఎవరూ పొందలేదు. అప్పటికి సొసైటీలో అనిబిసెంట్, డబ్ల్యూకి జార్జ్ మాత్రమే మిగిలారు. బ్లావెట్స్కీకి చాలా కాలం సన్నిహితంగా మెలుగుతూ ఆమె అంతర్యం తెలుసుకున్నవాడు జడ్జి. అతనికి అమెరికన్ సెక్షన్ అప్పగించారు. ఈసాటరిక్ సెక్షన్ ను అనిబిసెంట్ తన క్రింద ఉంచుకున్నది. అనిబిసెంట్ కొత్తగా వచ్చి చేరిన వ్యక్తి. మేడం బ్లావెట్స్కీకి చాలా ఇష్టమైన వ్యక్తి. ఆ ఇష్టం ఒకటే ఆమెకు అదనపు అర్హత. 1891లో బ్లావెట్స్కీ తన నిష్క్రమణకు ముందు చెప్పిన మాటలు: అనిబిసెంట్ గొప్ప ఆధ్యాత్మికవేత్త కాదు, కానీ ప్రతిభావంతురాలు. ఆమెలో అతీంద్రియత లేదు గాని మేధావి. అయినా నిశ్చలంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడు మాస్టర్స్ వాయిస్ వినగలదు, దివ్యకాంతుల్ని దర్శిస్తుంది. ఆమె హృదయము నిండా ప్రేమ, దయ, కరుణ ఉన్నాయి. గురువు చెప్పినట్లు నడుచుకునే గొప్ప గుణం ఉంది. అది సద్గుణం, సాధనకు అవసరమైన గుణం. బాధితులంటే ఆమెకు ప్రేమ, సానుభూతి. మేడం బ్లావెట్స్కీ తర్వాత సారథ్యం ఎవరు వహిస్తారు? వచ్చినప్పుడు అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి అనిబిసెంట్ ఒక్కరే. బ్లావెట్స్కీ ఆశయాలను అర్థం చేసుకుని గౌరవించిన వ్యక్తి ఆమె. విధేయురాలు, స్వచ్ఛమైన వ్యక్తి, నిస్వార్థ జీవి. ఆమెను ప్రధాన కార్యదర్శి పదవిలో కూర్చోబెట్టారు. కానీ ఆమె అమెరికా వెళ్లి తిరిగి వచ్చేసరికి పరిస్థితి మారింది. అనిబిసెంట్ నియామకానికి అడ్డుపుల్ల వేశారు అల్కట్. ఒకసారి మేడం బ్లావెట్స్కీ జడ్జితో అన్నది: మిస్టర్ జడ్జ్, బీసెంట్ చాలా సమర్థురాలు. నాకు ఆమె కుడి భుజం లాంటిది. ఆమె నా వారసురాలు. అమెరికా థియోసఫీ బాధ్యత నీవు తీసుకో, ఇంగ్లాండ్ బాధ్యత అనిబిసెంట్ తీసుకుంటుంది. ఆ ఇద్దరి మధ్య పోటీ ఏర్పడదు. ఇద్దరికి సమాన బాధ్యతలు ఇవ్వదలిచారు. అయితే జడ్జి తాను ప్రెసిడెంట్ కావాలన్న స్వార్థంతో బ్లావెట్స్కీ రాసిన లేఖ బయట పెట్టలేదు. తనకన్నా జడ్జి ఎక్కువ అర్హుడని బీసెంట్ చెప్పింది. బ్లావెట్స్కీ మరణానికి ముందు దామోదర్ టిబెట్ నుండి తిరిగి రాలేదు.
వచ్చి ఉంటే మొత్తం థియోసఫీ బాధ్యత అతని పరం అయ్యేది. అనిబిసెంట్ జడ్జి బాధ్యతలు చెరి సగం పనిచేసుకున్నారు. 1892లో చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో యూరప్ ప్రతినిధిగా అనిబిసెంట్ పాల్గొన్నది. అప్పుడే భారత హిందూ మత ప్రతినిధిగా స్వామి వివేకానంద ఆ సభల్లో పాల్గొనడం జరిగింది. వివేకానంద ప్రతిభకు అనిబిసెంట్ ముగ్ధురాలైంది. అప్పుడే భారతదేశం పట్ల ఆమెకు ఇష్టం ఏర్పడ్డది. ఈసాటరిక్ సెక్షన్ నిర్వహణ బాధ్యతను తాను తీసుకున్నది. చికాగో సభల్లో సింహళం నుండి వచ్చిన హేమ వితరణ ధర్మపాల, సమాజం తరపున వచ్చిన జిఎన్ చక్రవర్తి 3 రోజులు అనిబిసెంట్ ప్రసంగాలకు ముగ్ధులైనారు. అనిబిసెంట్ కు చక్రవర్తి బ్రహ్మ భావనలు నచ్చాయి. 1893-95 మధ్య 2 సంవత్సరాల మధ్య కాలంలో జడ్జి ప్రవర్తనతో అనిబిసెంట్ విసిగిపోయింది. అతనిని తప్పించాలని గట్టి ప్రయత్నం చేసింది. మహర్షి సుబ్బారావు లాంటి వారు థియోసఫికల్ సొసైటీలో ఉండగా జడ్జి లాంటి వారి అవసరం లేదు. సుబ్బారావుకు బ్లావెట్స్కీ అంటే గొప్ప గౌరవం, ఆరాధన. ఆమెకు మాస్టర్ల అండదండలు ఉన్నాయని పూర్తిగా నమ్మినవాడు. కానీ ఆయన బ్రాహ్మణ పక్షపాతి, వేద రహస్యాలు, ప్రాచీన విజ్ఞానం పాశ్చాత్యులకు తెలియనివ్వడం ఇష్టం ఉండేది కాదు. ఒక్కొక్కో రకమైన రహస్యాలు స్వార్థపరం. 1895లో థియోసఫికల్ సొసైటీ 2గా చీలిపోయింది. దేనికదిగా మనుగడ సాగించాయి. అనిబిసెంట్ ఇండియాలో ఉండాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఆమె ఇండియా రావడంతో అమెరికా, యూరప్ దేశాల్లో థియోసఫీ చెప్పబడ్డది. ఆల్కాట్ పని ప్రసంగాలకే పరిమితం. అతను 1907లో అడయార్లో చనిపోయాడు. ఆల్కాట్ కు మాస్టర్ మోరియా, ఆల్కాట్ కుతుహోమీల సందేశాలు అందుతుండేవి. హెచ్ఎస్ ఆల్కాట్ మరణానంతరం అడయార్ థియోసఫికల్ సొసైటీ అనిబిసెంట్ చేతుల్లోకి వచ్చింది. వచ్చి రాగానే సంస్థాగతమైన మార్పులు చేపట్టింది. అనిబిసెంట్ అధ్యక్షతన థియోసఫికల్ సొసైటీ బ్లావెట్స్కీ కాలం నాటి వైభవాన్ని సంతరించుకోసాగింది. మేడం సౌండ్ ఏంటో ఎక్కువైంది మేడం. అవును మేడం. అవును మేడం, అవును. ఇంకా అయిపోయిందిలేండి, కొంచెమే ఉంది. ఇప్పుడు 4 పేజీలు ఉంది అంతే మేడం. అనిబిసెంట్ అధ్యక్షన థియోసఫికల్ సొసైటీ బ్లావెట్స్కీ కాలం నాటి వైభవాన్ని సంతరించుకోసాగింది. చీడ పురుగుల్ని వేరివేసి శుద్ధి కార్యక్రమం చేపట్టింది. థియోసఫిస్టులు ఇతర రంగ ప్రముఖులలో మైత్రి పెంపొందించుకోవాలి. సాహిత్య, మత, సామాజిక సహాయ కార్యక్రమాల్లో థియోసఫీ పట్ల ఇష్టం కలిగేటట్లు ప్రవర్తించాలి. అందుకై ద థియోసఫికల్ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ప్రారంభించింది. బ్లావెట్స్కీ వలె అనిబిసెంట్ కు ఇండియా అంటే ఇష్టం, ప్రేమ. చికాగోలో జరిగిన విశ్వమత సమ్మేళనంలోనే ఆమెకు ఇండియా సంస్కృతి పట్ల ఆకర్షణ ఏర్పడింది. అయితే 1906 తర్వాత థియోసఫీ బురదగుంటలో పడ్డట్లయింది. అనవసర ప్రచారంతో ఇతర దేశాలలో చెడ్డ పేరు కొని తెచ్చుకుంది. దానికి ప్రధాన కారకుడు సిడబ్ల్యూ లెడ్ బీటర్. లండన్ లో హెచ్పి సిన్నెట్ వర్గంలో ఉండేవాడు. అతను నెమ్మదిగా లండన్ వదిలి అడయార్ చేరుకున్నాడు. థియోసఫీపై పాఠాలు చెప్పడం మాని శృంగార పాఠాలు బోధించేవాడు. అది అడయార్ పెద్దలకు నచ్చలేదు. అతని సెక్స్ దాహం భరించలేక చాలా మంది సభ్యులు సొసైటీ వదిలి వెళ్లిపోయారు. 1907లో ఆల్కాట్ మరణం తర్వాత తాను బుద్ధిగా, నీతిగా బ్రతుకుతానని హామీ ఇచ్చి బీసెంట్ గూటికి చేరుకున్నాడు. థియోసఫికల్ సొసైటీ ఆకర్షణ తగ్గడానికి ప్రధాన కారణం అనిబిసెంట్ కు లిబరల్ కాథలిక్ చర్చ్ పట్ల ఉన్న సానుభూతి. లెడ్ బీటర్ కు చర్చి అంటే ప్రాణం. అతను 90% క్రిస్టియన్ గా మసలుకొనేవాడు. తన మత ప్రీతిని వదులుకునేవాడు కాదు. అది థియోసఫీలో ఇమడని అంశం. థియోసఫికల్ సొసైటీని అడ్డం పెట్టుకుని క్రైస్తవ మత ప్రచారం చేస్తూ ఉండేవాడు. ఆయన ఎవరు అనిబిసెంట్ కు ఫిర్యాదు చేసేవారు కాదు. ప్రజాకర్షణలో భాగంగా అనిబిసెంట్ విద్యా సంస్థలు నెలకొల్పసాగింది.
1898లో బనారస్లో ఒక హై స్కూలు కాలేజీ ప్రారంభించింది. తర్వాత ఆ కాలేజీయే బనారస్ విశ్వవిద్యాలయంగా మార్పు చెందింది. 1913లో అనీ బెసెంట్ రాజకీయాల్లో ప్రవేశించింది. ఇండియాకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని ఆమె ఆశయం. అందుకోసం పత్రికలు పెట్టింది. 1917లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు అధ్యక్షురాలైంది. 1911లో అనీ బెసెంట్ ఆర్డర్ ఆఫ్ ద స్టార్ సంస్థ నెలకొల్పి జిడ్డు కృష్ణమూర్తిని జగద్గురువుగా, మెస్సయ్యగా ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో లెడ్ బీటర్ ఆమెకు అండగా నిలిచారు. తర్వాత జీకే ఆర్డర్ ను రద్దుపరిచి థియోసాఫికల్ సొసైటీకి తనకు ఎలాంటి సంబంధం లేదని దూరమైనాడు. దాంతో అనీ బెసెంట్ హతాశురాలైంది. కన్న కొడుకుల కృష్ణమూర్తిని ప్రేమించింది. ఆయన స్వతంత్రించాడు. తనకు ఏ సంస్థ అవసరం లేదని, తనకి ఎవరి సహాయం అవసరం లేదని పారిపోయాడు. 1933 ఏప్రిల్ 20న అనీ బెసెంట్ అడయార్లోనే మరణించింది. థియోసాఫికల్ సొసైటీ మేడం బ్లావెట్స్కీ మరణంతో ఒక మలుపు తిరిగింది. అనీ బెసెంట్ మరణంతో మరొక మలుపు తిరిగింది. అప్పట్లో బనారస్ హిందూ కాలేజీలో వైస్ ప్రిన్సిపల్ గా ఉన్న జార్జ్ ఆరండేల్ మద్రాసు చేరి థియోసాఫికల్ సొసైటీ అధ్యక్షులైనారు. రుక్మిణీదేవి అనే బ్రాహ్మణ యువతిని పెళ్లి చేసుకుని ఒక చరిత్ర సృష్టించాడు. చేతులు మారిన కొద్దీ దివ్య జ్ఞానం పలచబడుతూ వచ్చింది. విలువలు కోల్పోయి అందనంత దిగజారిపోయింది. మాస్టరిజం మరొకరిని వరించింది. మాస్టర్ మైత్రేయ మరొకరిని తన మీడియంగా ఎన్నుకోవలసి వచ్చింది. మాస్టరిజం అడయార్ నుండి కుంభకోణం కేంద్రానికి మారింది. మేడం ఇక్కడితో అయిపోయింది మేడం. ఇక్కడ ఏంటంటే కొత్త పుస్తకాల గురించి ఇచ్చారు కొన్ని. ఇక్కడికి అయిపోయింది మేడం. 182 పేజీలు. ఇందులో పుస్తకాలు చదవమని చదువుతాను. అది మాస్టర్ యోగాశ్రమ ప్రచురణలు. ఓహో, ఎన్ని ఉన్నాయి మేడం? సుమారు ఉన్నాయి మేడం. ఒక్కో పేజీలో 25 దాకా ఉన్నాయి. ఒక రెండు దాంట్లో మొత్తం 50 పుస్తకాలు ఉన్నాయి మేడం. సరే చదవండి మేడం. అంటే మాస్టర్ యోగాశ్రమ ప్రచురణలు, శ్రీ శార్వరి రచనలు అంటే ఇవి కొత్త పుస్తకాలు. మేడం బ్లావెట్స్కీ రెండోది 77 సాధన రహస్యాలు వాసిలి వసంత్ కుమార్ అనే ఆయన రచించారు. మాస్టర్ శర్వరి మిషన్ అండ్ విజన్. నాలుగోది పరమాంస యోగానంద. ఐదవది అవతార్ మెహర్ బాబా. ఆరవది రసరేఖలు. ఏడవది గురు దర్శనము. ఎనిమిదవది విశ్వ దర్శనము. 9వది ఆంధ్ర మహాసావిత్రి. 10వది మాస్టర్ ప్రేయర్స్ ఎం కోర్సు 11వది. 12వది ఆత్మయోగి సత్యకథ. 13 యోగాశ్రమ జీవితము. 14 యోగా విజను. 15 భగవాన్ బుద్ధ. 16 మహాత్మా జీసస్. 17 సద్గురు సాయిబాబా. 18 సద్గురు రమణ. 19 అరవింద దర్శనము. 20వది కొత్త కోణంలో కృష్ణమూర్తి. 21 మాస్టర్ సివివి. 22 యూజీ కృష్ణమూర్తి. 23 భగవాన్ రజనీష్. 24 పరంగిత ప్రజ్ఞ అంటే దాదాజీ ఆత్మకథ అంట, యోగ సాహిత్యం. 25 అతీయ మానసం. 26 జీవన్ ముక్తి. 27 మాస్టర్స్ యోగ దర్శిని. 28 ధ్యానం ఎలా చేయాలి. 29 ధ్యానం యోగం. 30 దివ్య జ్ఞానం అంటే మహా చైతన్యం. 31 కుండలిని. 32 శక్తిపాతము. 33 సమాధి అంటే నిర్వికల్పం. 34 పరావిద్య. 35 ఆత్మజ్ఞానం. 36 మృత్యు తర్వాతి జీవితం. 37 భృక్తం రహితం తారకం. 38 మాస్టర్ యోగ చరిత్ర. 39 అసతోమ సద్గమయ.
40 తమసోమ జ్యోతిర్గమయ, 41 మృత్యోర్మ అమృతంగమయ, 42 యోగా ట్రీట్మెంటు, 43 యోగాశ్రమ లేఖలు, 44 సత్య సంహిత, 45 కృష్ణావతారము, 46 మంజరీ ద్విపద అంటే శార్వరి కథలు, 47 హస్త సాముద్రికం, 48 ఇంగ్లీష్ లో ఉన్నాయి మేడం. ఇవి న్యూ ఎడిషన్స్. మాస్టర్ ప్రేయర్స్ 49 ద మాస్టర్స్ ఆఫ్ కుండలిని, 55 ద లైఫ్ బియాండ్ డెత్. ఇవన్నీ బుక్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయంట మేడం. మా ఖరీదు ఇవన్నీ కూడా అన్ని 100 రూపాయలు 60 రూపాయలు అంతే ఉన్నాయి మేడం. ఇవి బుక్స్ అంటే ఈ పీడిఎఫ్ లో పెట్టమంటే ఏమైనా పెట్టొచ్చు, వాళ్ళవే కదా వీళ్ళన్ని పెడుతున్నా కూడా. ఇవి దీంట్లో చాలా మటుకు ఉన్నాయి మేడం అందులో పీడిఎఫ్ లో. సరే మీరు దాంట్లో ఆ రమణ స్వామి అనే వాళ్ళు పెడుతున్నారు ఇవన్నీ. కొన్ని చూశాను, కొన్ని చూడలేదు మేడం. రీసెంట్గా అదే అంటే అడిగినవన్నీ పెడుతున్నారు మేడం. ఇందులో ఉంటే మాత్రం ఖచ్చితంగా పెడతారు. ఇవన్నీ ఉన్నాయి అనుకుంటారు, లేకపోతే వాళ్ళు ఎట్లా పెడతారు చెప్పండి. అదే ఇసిస్ బుక్ అడగండి మేడం. అన్వీల్డ్ ఇసిస్ ఓకే. అన్వీల్డ్ ఇసిస్ అనేదేమో ఉంది. అది ఎవరిది మేడం ఆ బుక్? వీళ్ళదేనా? థియోసఫికల్ వాళ్ళదే మేడం. ఈ బ్లావెట్స్కి రచనల్లో ఆమెదే, అది ఆమె రాసిండేది. మరి ఇంకోటి అదే ద సైలెన్స్ ఆఫ్ ఇంకోటి ఉంది కదా, వాయిస్ ఆఫ్ సైలెన్స్ మేడం. వాయిస్ ఆఫ్ సైలెన్స్. అవి 2 అడగండి మేడం. కొంచెం అడుగుతాను మేడం. మీరు మెసేజ్ పెట్టండి, చేస్తా ఉంటే పంపిస్తారంట. పంపించట్లేదు మేడం వాళ్ళు. మరి వీళ్ళకి పెడుతున్నారు కదా మేడం, వీళ్ళకి అందరూ పెడితే కొంతమందికి మెసేజ్ పెట్టాను మేడం. ఇంతకుముందు పెట్టాను, అడిగాను కూడా, ఆయనకి పర్సనల్గా కూడా అడిగాను. అడిగితే దానిలోనే పెట్టండి మేడం అన్నారు. దాంట్లో పెడితే ఏం రిప్లై అస్సలు లేదు. అవునా? అవును మేడం. అడుగుతా మళ్ళీ. చూస్తాను మేడం, నేను కూడా అడుగుతాను మళ్ళీ. ఏమన్నా మాకే అదే మీరు అడగండి. ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ దొరికితేనే బాగుంటది. ఇంకోటి ఇసిస్ అన్వీల్డ్, అవి 2 అడిగితే బాగుంటది. సీక్రెట్ డాక్టరీని కూడా అడగండి. అడుగుతాను మేడం. మళ్ళీ లేదంటే మీరు రేపు ఏది చెప్తారో అది ఈరోజు అడిగి వాళ్ళు ఏం రిప్లై ఇస్తారు చూసుకుని దాన్ని బట్టి డెసిషన్ తీసుకుందాం మేడం. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు